హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము బీరకాయ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాము. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాము. ఈ కూర చపాతీలోకి కానీ వేడి వేడి అన్నంలోకి ఈ కూర వేసుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట. చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకుంటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఏమేమి కావాలి, ఎలా చేయాలో చూసేద్దాము. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకుందాము. కొద్దిగా జీలకర్రను అయితే యాడ్ చేసుకుందాము. అలాగే సన్నగా తరిగిన ఒక ఆనియన్ అయితే వేసేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వేగన అవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము ఒక 2 టొమాటోలను అయితే తీసుకోవాలన్నమాట. మీడియం సైజు బాగా సన్నగా కట్ చేసుకొనేసి అయితే ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొనేసి మూత అయితే పెట్టేసుకుందాము. టొమాటో మగ్గాలి కదా, టొమాటో మగ్గనిద్దాము ఒక 2 నిమిషాలు. ఇలా మధ్య మధ్యలో తీసి అయితే కలుపుకుందాము. చూడండి, టమాటో అయితే బాగా వేగిపోయింది కదా, అలా స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే అలానే వదిలేయండి. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను అయితే వేసేద్దాము. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాం అన్నమాట. ఇలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత బాగా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. బీరకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, అందుకే సమ్మర్లో అయితే బాగా ఎక్కువగా తింటారనమాట. ఈ కర్రీని మంచి హెల్దీగా కూడా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా 1 నిమిషం అయితే పెట్టేద్దాము. వాటర్ అనేది కొద్దిగా వస్తుంది. ఇప్పుడైతే మనము మసాలాలు యాడ్ చేసుకున్నాము. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. 1 స్పూను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మన బీరకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా అయితే బాగా కలుపుకోవాలన్నమాట. మంటనైతే సిమ్లోకి టర్న్ చేసి అయితే కలుపుకోవాలి, ఎందుకంటే కింద అడుగంటుతుంది కాబట్టి. ఇప్పుడైతే 2 స్పూన్ల పెరుగు అయితే తీసేసుకుందాము. బాగా ఉండలు లేకుండా చేసుకొనేసి ఇలా చేసి తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకొనేసి 1 నిమిషం అయితే పెట్టేద్దాము మూత, ఎందుకంటే మసాలాలన్నీ బీరకాయకి పట్టడానికి. 1 నిమిషం పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మూత తీసేసి వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి, సరిపోతాయి. పులుసు కావాలనుకునే వాళ్ళు కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ వేసుకోవాలన్నమాట. లేదా గుజ్జు గుజ్జుగా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా అయితే వాటర్ తగ్గించేసుకొని అయితే వేసుకోండి. ఇలా అయితే బాగా కలుపుకొనేసి మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇలా వేయడం వలన మధ్యలో. ఇప్పుడైతే మనం ఒక పౌడర్ యాడ్ చేస్తే కనుక చాలా టేస్టీగా వస్తుందన్నమాట. అది వేయించిన శనగకాయ పప్పులను ఒక 2 స్పూన్లు తీసుకొనేసి 2 వట్టిమిరపకాయలను తీసేసుకొనేసి పౌడర్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. లాస్ట్లో కూరకైతే మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలా 15 నిమిషాలు పెట్టిన తర్వాత చూడండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా ఉడికిందనమాట. అలాగే ఇలా గ్రేవీ కూడా బాగా సూపర్గా ఉందన్నమాట, టేస్ట్గా. తప్పకుండా అయితే ఇలా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.